హాయ్ అండి. తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం. ఇవాళ భారతీ రామచంద్రుని గారు రచించిన తెలివైన కోడలు అనే కథను వినేద్దామండి. కాస్త కూడా నమ్రత మర్యాద లేదమ్మా. ఎలా పెంచుతారో ఏమో. అడిగిన దానికి పుల్ల విరిచినట్లు సమాధానాలు చెప్తూ ఉంటారు ఈ కాలం పిల్లలు. ఏం నేర్చుకుని వస్తారో. మూతి మూడు వంకర్లు తిప్పుతూ జనాంతికంగా మాట్లాడుతోంది మహాలక్ష్మమ్మ. ఎవరినే అమ్మా శ్లేషార్థాలతో ఆడుకుంటున్నావు? అప్పుడే ఇంట్లోకి వచ్చిన కొడుకుని చూసి గతుక్కుమంది మహాలక్ష్మమ్మ. శృతిని గురించి లేరా, ఏదో గుర్తుకు వచ్చి అనుకుంటున్నాను అన్నది. సరేలే, ఎవరి గురించి అయితే నాకెందుకు గాని, నా కాఫీ నాకిచ్చేయ్ నాటకీయంగా అంటూ తన రూంలోకి వెళ్ళిపోయాడు. మంచం మీద కూర్చున్న స్వాతి కళ్ళలో నీళ్లు ఉబుకుతున్నాయి. సుధీర్ని చూసి మొహం పక్కకు తిప్పుకుంది, కన్నీళ్లు కనిపించకుండా. సుధీర్ ఫ్రెష్ అయి వచ్చి స్వాతికి ఎదురుగా కూర్చున్నాడు. చుబుకం పట్టి బతిమిలాడుతూ, అమ్మ మాటలు పట్టించుకోకు స్వాతి. ఆవిడ ఎప్పుడూ ఎదుటివారిని ఏదో ఒకటి అంటూనే ఉంటుంది. నిజంగా నీలో తప్పు ఉండి కాదు, అనడం ఆమె మానియ అంతే. అందుకే నువ్వు పట్టించుకోవద్దు అంటాను అన్నాడు. తలూపి కళ్ళు తుడుచుకుని లేచింది స్వాతి. స్వాతి పెద్ద కలివిడిగా ఉండదు. అడిగిన వాటికి సమాధానాలు చెబుతుంది. చొచ్చుకుపోయి గలగలా మాట్లాడటం చేతకాదు. అన్ని పనులు వచ్చు. తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తుంది. ఎవరైనా అనవసరంగా మాట అంటే చాలా రోషపడుతుంది, బాధపడుతుంది. పుట్టింట్లో కూడా అంతే. ఊహ తెలిసినప్పటి నుండి అమ్మా నాన్నల చేత ఒక్క మాట కూడా అనిపించుకోలేదు. పద్ధతిగా ఉంటుంది. అందరూ స్వాతి బంగారు తల్లి, స్వాతి ముత్యమే అంటారు. మితభాషి. తనకు నచ్చితే స్మితభాషి కూడా. పెళ్ళయి 4 నెలలు అవుతుంది. సుధీర్ సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తాడు. స్వాతికి బీటెక్ అయిపోగానే మంచి సంబంధం అని పెళ్లి చేశారు. సుధీర్కు ఒక తమ్ముడు, చెల్లి. ఉద్యోగం ఇష్టముంటే చెయ్యి, లేకపోతే బలవంతం లేదు అన్నారు. అత్తారింటికి వచ్చిన 2 నెలల్లోనే అత్త చుక్కలు చూపిస్తోంది. ఏదో ఒక వంక పెట్టి సూటిపోటి మాటలంటుంది. తనను పరోక్షంగా అంటుంది. కూతురు శృతినైతే డైరెక్టుగానే వాయిస్తూ ఉంటుంది. ఆ పిల్ల లెక్క చెయ్యదు. కూతురు ఎక్కడివక్కడ వదిలేసి వెళ్ళిపోతూ ఉంటే స్వాతి ఇల్లంతా నీటిగా సర్ది పెడుతుంటుంది. శృతికి వదిన స్వాతి అంటే చాలా ఇష్టం. అమ్మ తనను తిట్టినా ఊరుకుంటుంది గాని స్వాతిని ఏదైనా అంటే అస్సలు ఒప్పుకోదు. మరిది సురేష్ కూడా వదినంటే చాలా గౌరవంగా ఉంటాడు. ముగ్గురు దగ్గర దగ్గర ఒకే వయసు వాళ్ళవటంతో కబుర్లు చెప్పుకోవటం, ఏవైనా గేమ్స్ ఆడుకోవటం చేస్తూ ఉంటారు. స్వాతి పెద్దగా మాట్లాడదు. అన్నా చెల్లెల కబుర్లు ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. మహాలక్ష్మమ్మకు ఇది సుతరాము ఇష్టముండదు. కోడలు రిజర్వ్డ్గా ఉంటుందని, పొగరు అని ఆమె భావన. స్వాతిలో ఏదో ఒక లోపం వెతుకుతూనే ఉంటుంది. సరిగ్గా సమాధానం చెప్పదని దెప్పుతుంటుంది. ఆవిడ అలా మాట్లాడుతూ ఉంటే స్వాతి భరించలేకపోతుంది. బాధతో కోపంతో ఉక్కిరి బిక్కిరవుతోంది. ఆ మాట్లాడే ఒక్క మాట కూడా మానేసి సైలెంట్ అయిపోతుంది. స్వాతికి అత్తగారు పెట్టే నస విసుగొస్తోంది. ఉద్యోగం వెతుక్కుని బయటికెళ్తే ఈ గొడవ వదులుతుందని జాబ్స్కు అప్లై చేయటం మొదలుపెట్టింది. ఆ రోజు సుధీర్ తోడు రాగా ఇంటర్వ్యూకెళ్ళింది స్వాతి. తీరా లోపలికెళ్లే సమయానికి తల తిరిగి వాంతి చేసుకుంది. సుధీర్ కంగారు పడిపోయి అట్నుండటే హాస్పిటల్కు తీసుకెళ్లాడు. లేడీ డాక్టర్ చెక్ చేసి స్వాతి ప్రెగ్నెంట్ అని చెప్పింది. ఇక ఆ రోజు ఇంటిలపాది ఆనందం అవధులు దాటింది. శృతి స్వీట్లు పంచి సెలబ్రేట్ చేసింది. మహాలక్ష్మమ్మ కోడల్ని కాలు కదపనీయకుండా టైముకు భోజనం, ఇష్టమైనవన్నీ అడిగి చేసి తినిపించటం చేస్తోంది. అందరితో ఊరుకుంటుందా? అన్నీ తను చెప్పినట్లే చెయ్యాలి. తను పెట్టినట్లే తినాలి. కూర్చోకూడదు, నిలబడకూడదు. సహించకపోయినా తిని తీరాలి. తినకపోతే బిడ్డ ఎలా ఎదుగుతుంది అంటూ సతాయింపు. ఆమె అతి జాగ్రత్త భరించడం కూడా కష్టమే అయింది స్వాతికి. సురేష్, శృతి వదినను అపురూపంగా చూస్తున్నారు. స్వాతికి ఏదో సరికొత్త అనుభవంలా ఉంది అది. ఉద్యోగం సద్యోగం అటకెక్కాయి. మొదటి నుండి స్వాతికి ఉద్యోగం చేయాలని పెద్ద ఇంట్రెస్ట్ ఏమీ లేదు. 3వ నెలలో స్వాతి పుట్టింటికి పోయి వచ్చింది. 7వ నెలలో సీమంతం చేసి పుట్టికి తీసుకెళ్లారు. స్వాతికి బావు పుట్టాడు. అందరూ స్వాతి పుట్టింటికి వెళ్లి బారసాలు చేసుకుని వచ్చారు. బాబునెత్తుకొని సారెతో వచ్చింది స్వాతి 3వ నెల వెళ్లేలోపు. సురేష్ కు ఈ లోపల కొన్ని సంబంధాలు చూశారు. చివరకు వాళ్ళుండే సిటీలోనే అమ్మాయి కుదిరింది. అంగరంగ వైభవంగా పెళ్లి జరిగింది. అమ్మాయి తరపు వారికి ఫ్యాషన్లు బాగా ఎక్కువ. కింద చూపు లేదు. హైఫైగా ఉన్నారు. వాళ్లే నాగరికత తెలిసిన వారన్నట్లు పెద్ద బిల్డప్. ఊర్లోనే కాబట్టి పెళ్లైన వారం లోపల ఒకరోజు వియ్యాల వారిని భోజనానికి ఆహ్వానించారు. అన్నీ తెప్పించిన బాపతే. వడ్డనకైతే స్పూన్లు. గిన్నె స్పూను పట్టుకొని వెయ్యనా వెయ్యనా అంటారు. స్పూనుతో ఎంత కూర పడుతుంది? అందరూ మొహమాటానికి పోయి అర్ధాకలతో తిరిగొచ్చారు. ఇంటికొచ్చి శృతి, సుధీర్ వాళ్ళ నాన్నగారు ఒకటే నవ్వుకోవటం. ఆకలి తీరక ఉప్మా చేయించుకుని తిన్నారు. మహాలక్ష్మమ్మకు ముఖం చిన్నబోయింది. సురేష్ అక్కడే ఉండిపోయాడు. అది కొంత నయం. వీళ్ల మాటలు వినలేదు అనుకుంది. కొత్త కోడలు వచ్చింది.
వాళ్ళ వదిన, అన్న, అక్కలు తీసుకొచ్చి దింపారు. అందరూ మహాలక్ష్మమ్మ గారిని ఆకాశానికెత్తి పట్టారు. ఆమె వంటను తెగమెచ్చుకుంటూ సుష్టుగా భోజనాలు చేశారు. ఆమెకు వాళ్ళ ఫ్యాషన్లు, గొప్పలు చెప్పుకోవడం బాగా నచ్చినట్లుంది. వాళ్ళతో ఎంత ఇష్టంగా మాట్లాడతారో, అదే మా వాళ్ళతో అయితే అంటీ ముట్టినట్లు ఉంటారు అనుకుంది స్వాతి. మర్నాడు స్వాతి ఉదయాన్నే లేచి తన రొటీన్ వర్కులోకి దిగింది. సైలెంట్ గా పనిచేసుకుంటూ పోతోంది. కొత్త కోడలు రూప మెల్లగా 8ంటికి లేచి తన రూంలోనే ఫ్రెష్ అయ్యి మేకప్తో బయటకొచ్చింది. అత్తగారు కాఫీ ఇచ్చింది ఆప్యాయంగా. అబ్బా, ఎంత బాగుందండి అత్తయ్య గారు కాఫీ, ఎలా చేశారు అనగానే ఇంకో కప్పు అందించింది మహాలక్ష్మమ్మ ఉబ్బిదబ్బిబ్బవుతూ. ఆ కప్పు కూడా ఖాళీ చేసి అత్తగారికి వాళ్ళ ఇంటి ముచ్చట్లు చెబుతూ కూర్చుంది. ఊర్లోనే పుట్టిల్లు కావటంతో అటూ ఇటూ తిరుగుతూ ఉంటుంది చిన్న కోడలు. వచ్చినప్పుడల్లా అక్క కూతుళ్లను, అన్న పిల్లలను తీసుకొస్తుంది. అత్తయ్య గారు, మొన్న మీరు బిర్యానీ చేశారు కదా, మా అక్క పిల్లలు ఎంత బాగుందని చెప్పుకున్నారో. హోటల్ స్టైల్లో చేశారట రూప అత్తగారు అని మా ఇంట్లో అందరూ అనుకోవటమే అంటూ అత్తగారిని మునగ చెట్టు ఎక్కించేస్తుంది రూప. అయ్యో, దానికేం భాగ్యం, సండే రమ్మను, మళ్ళీ చేసి పెడతాను అన్నది. మీరు చాలా ఫాస్ట్గా కూడా చేస్తారండి ఏ పనైనా. మా అందరికంటే మీరే యాక్టివ్గా ఉంటారు. రూప మాటలకు విస్తుపోతుంది స్వాతి. అత్తగారితో ఇలా కూడా మాట్లాడవచ్చా అనుకుంది. అలా అత్తగారిని సమయస్ఫూర్తితో బుట్టలో వేసేసింది. చిన్న కోడలు ఏ పని చెయ్యకపోయినా కూర్చొని చేయించుకుని తింటున్నా అవేవి మహాలక్ష్మమ్మకు ఎక్కడం లేదు. రూప బంధువర్గం వచ్చిపోతూ ఉంటే వారికి మర్యాదలు చేస్తున్నా వెనకటిలా కోడలు తరపు వారికి చేస్తున్నాననే చిరాకు ఉండటం లేదు. అదే స్వాతి అమ్మా నాన్న వస్తే వియ్యపురాలు టెక్కు చూపించేది. స్వాతిలో ఏదో ఒక లోపం వెతికి వాళ్ళ అమ్మకే నేరాలు చెప్పేది. రూప తనను విమర్శించే ఛాన్స్ ఇవ్వటం లేదు. ముందుగానే ఊహించి తగినట్లు మాట్లాడి టాపిక్ డైవర్ట్ చేస్తోంది. అత్తయ్య గారు అంటూ ఆప్యాయత ఉట్టిపడేలా పిలుస్తూ ఉంటుంది అస్తమానం. రూప ఉద్యోగం చేస్తోంది. ఇంటి నుండే పనిచేస్తుంది. బయట ఉన్న కాసేపు అత్తగారితో గలగలా మాట్లాడుతూనే ఉంటుంది. మిగిలిన టైమంతా సిస్టమ్ ముందు పెట్టుకుని కూర్చుంటుంది. స్వాతి కొడుకును బాగా ముద్దు చేస్తుంది రూప. వాడిని తన దగ్గరే కూర్చోబెట్టుకుని ఆడిస్తూ ఉంటుంది. స్వాతికి చాలా రిలీఫ్గా ఉంటుంది పని చేసుకోవటానికి. శృతికి చదువులో హెల్ప్ చేస్తుంది. ఫ్యాషన్ డిజైన్స్ గురించి చర్చలు పెడుతుంది. సుధీర్తో కూడా చక్కగా కలుపుగోలుగా ఉంటుంది. బావగారు అంటూ కబుర్లు చెబుతుంది. మామగారి పట్ల గౌరవం చూపిస్తుంది. కామ్గా ఉంటుందని, తన పని తాను చేసుకుపోతూ ఏ విషయాలు పెద్దగా పట్టించుకోదని స్వాతి అంటే రూపకు ప్రత్యేకమైన అభిమానం. సొంత అక్కలా ప్రేమ చూపిస్తుంది. అత్తగారు వినకుండా స్వాతిని మెచ్చుకుంటూ ఉంటుంది. సంక్రాంతి పండగ వచ్చింది. కొత్త కోడలు వచ్చిందని, మనవడు పుట్టాడని పండగ గ్రాండ్గా తమ ఇంట్లోనే చేసుకోవాలని కోడలను పుట్టిళ్లకు పంపించనని కబురు చేసింది వియ్యాల వారికి లక్ష్మమ్మ. మంచి పని చేశారు అత్తయ్య గారు, ఇప్పటి వరకు అక్కడేగా ఉన్నాం, ఈ పండుగకు ఇక్కడే ఎంజాయ్ చేద్దాం. షాపింగ్కు ఎప్పుడు వెళ్దామండి అంది ఉత్సాహంగా రూప. ఈ అమ్మాయికి ఎన్ని కలలు బాబు, ఎవరికి తగినట్లు వారితో మాట్లాడుతుంది. అత్తగారికి సరైన కోడలు దొరికింది అనుకున్న శ్రీధర్రావు గారు. మీరు వెళ్లి డ్రెస్సులు తెచ్చుకోండి, శృతిని కూడా తీసుకెళ్ళండి అంటూ భర్తనడిగి 10,000 తెచ్చి ఇవ్వబోయింది మహాలక్ష్మమ్మ. మీరు రావాల్సిందే, మీకు చీర కొనాలిగా, పైగా మీ సెలక్షన్ చాలా బాగుంటుంది, మీ చీరల కలర్స్ చాలా డిఫరెంట్ గా ఉంటాయి అంటూ పొగిడేసరికి మహాలక్ష్మమ్మ కాదనలేక తను కదిలింది. ఆడవాళ్లంతా షాపింగ్ కు బయలుదేరారు. పండుగ 3 రోజులు ఎంతో సందడిగా జరుపుకున్నారు. రూప వచ్చిన దగ్గర నుండి స్వాతిని ఏమీ అనలేకపోతుంది మహాలక్ష్మమ్మ. అసలు తప్పులు వెతికే అవకాశం రావటం లేదు తనకి. ఇంట్లో వాతావరణమే మారిపోయింది. తను ఇంతకు ముందులా సాధిస్తే చిన్న కోడలు ఏమనుకుంటుందో అని క్రమేణా తన ధోరణి మార్చుకుంటుంది. అత్తయ్య గారు, వరల్డ్ ఫేమస్ ఇంగ్లీష్ మూవీ వచ్చిందండి, వెళ్దామా అంది రూప. నాకంతగా అర్థం కాదులేమ్మా, హిందీ అన్నా అయితే కాస్త చూస్తాను అంది మహాలక్ష్మమ్మ. నేను పక్కనే ఉంటానుగా, చెప్తూ ఉంటాలేండి అంది. లేదులే, మీరు వెళ్ళిరండి అన్నది. బావగారు, అందరం వెళ్దామండి, అక్క మీరు శృతి కూడా అన్నది. ఓకే అన్నాడు సుధీర్. వీడు చూడనివ్వడు రూపా, నేను రాన్లే అంది స్వాతి. అత్తయ్య గారు ఎలాగూ రానంటున్నారు కదా, బాబు తన దగ్గరే ఉంటాళ్లే. ఏమంటారు అత్తయ్య గారు అనేసింది అత్తగారిని చూస్తూ చొరవగా. స్వాతికి భయం వేసింది ఆమె ఏమంటుందో అని. రూప అడిగిన తీరుకు ఏమీ అనలేకపోయింది మహాలక్ష్మమ్మ. సుధీర్ ఆశ్చర్యంగా చూశాడు తల్లివైపు. అత్తగారు, మీకు మామయ్య గారికి టిఫినే కదా, ఆర్డర్ పెడతానండి, మీరు హాయిగా టీవీ చూస్తూ రిలాక్స్ అవ్వండి, మేము మాల్లో తినేసి వస్తాం నార్మల్గా చెప్పేసి అందరినీ బయలుదేరదీసింది రూప. సురేష్ కు చిత్ర విచిత్రంగా ఉంది. ఇన్నాళ్ళు వదినను చూశాడు, ఇప్పుడు భార్యను చూస్తున్నాడు. ఎంత వ్యత్యాసం అనుకోకుండా ఉండలేకపోయాడు. కాస్త గర్వంగా కూడా అనిపించింది భార్య నేర్పరితనానికి. చూసి నేర్చుకో సీతమ్మ తల్లి అంటూ స్వాతితో పరాచకం ఆడింది శృతి.
హ్యాట్స్ ఆఫ్ రూపా. నిజంగా నీ సమయస్ఫూర్తి, తెలివి, చక్కని మాట తీరు అందరికీ రావు. ఎప్పటికెలా మాట్లాడాలో, ఎవరితో ఎలా మెలగాలో నీకు బాగా తెలుసు. అత్తగారిని ఎంతలా మార్చేశావు? తోడికోడల వైపు అభినందనగా చూస్తూ మనసులో అనుకుంది స్వాతి. ఇంతటితో కథ కంచికి, మనం ఇంటికి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక ఉంటానండి. బై బై.